సీఎం జగన్ ను హతమార్చాలని కుట్ర చేశారని ఆరోపించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పథకం ప్రకారమే ఆయనపై దాడి జరిగింది అన్నారు. చంద్రబాబు హింసని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు అంబటి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతాం. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మార్చే పవన్ కళ్యాణ్ తమ గురించి మాట్లాడడం ఏంటి అని సెటార్ వేశారు అంబటి. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమన్నారు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావు దుంపలేగా, ఒకసారి నిలబడి మరో రెండుసారి నిలబడు, అక్కడ గెలవు ఇక్కడ గెలవు. చంద్రబాబు భవిష్యత్తు నీళ్ళు తాగుతావు, నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబుని అవహేళన చేస్తావు, కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి, రిజల్ట్స్ రోజు చూడండి, మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతా, నేను రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు, రాసుకో. నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు.